హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, ఈరోజు సండే చాలా ప్లెజెంట్గా ఉన్నది. మీరు చూసినట్టయితే నా బ్యాక్గ్రౌండ్ చూశారు కదా, ఆల్రెడీ లైట్స్ అయితే ఆన్ అయిపోయి ఈ యొక్క బ్యూటిఫుల్ సీనరీని అయితే ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే ఆయిల్ ట్యాంకర్లోని ఏమేమి ఉంటాయి అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ చూసినట్టయితే ఓల్డ్ కార్గో షిప్ అయితే ప్రజెంట్ వచ్చిందండి పక్కకి. మా షిప్ వచ్చేసి ఒక కోస్టల్ ట్యాంకర్ అండి. యాక్చువల్లీ సౌత్ కొరియా నుండి ఇక్కడికైతే తీసుకుని వచ్చాము, తైవాన్. దాని తర్వాత సెయిలింగ్ అయితే చేయలేదు కొన్ని కారణాల వలన. ఏంటంటే షిప్ అక్కడ నుంచి కొనేసి ఇక్కడ తీసుకురావడం వలన చాలా వరకు కూడా వర్క్స్ అయితే అయ్యాయి షిప్వి. మెయింటెనెన్స్ వర్క్, ఇంజిన్ వర్క్, అలాగే డెక్ వర్క్. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇది ఫ్లో మీటరు. ఈ ఫ్లో మీటర్స్ గురించి మొత్తం అన్నీ కూడా చాలా వరకు అయ్యాయి. మీరు ఇక్కడ చూసినట్టయితే బయట వైపు చూస్తే సీనరీ అయితే చాలా చాలా బాగుంటుందండి. మీరు ఒక్కసారి చూడండి, కొంచెం ముందు వరకు కూడా వెళ్తాను, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది వచ్చేసి తైవాన్లోని చీచిన్ పోర్ట్ అండి, కౌషంగ్ సిటీ. ఇది చీచిన్ పోర్టు. ఇక్కడ నుంచి మీరు ఎంటర్ అవుతారు ఎప్పుడైనా సరే. ఇంటర్నేషనల్ సీస్ ఏమైనా ఉంటాయో అక్కడ నుంచి ఎంటర్ అవుతుంది. ప్రజెంట్ మా షిప్ చాలా ఫార్వర్డ్లో ఉన్నది, అంటే జస్ట్ పోర్టు బయటికి వెళ్ళిపోతే ఇంకా యాంకరేజ్ ప్లేస్ వచ్చేస్తుంది, అక్కడ వరకు వెళ్ళిపోయింది. ప్రజెంట్ మీరు చూసినట్టయితే మా పక్కనే ఫ్లోటింగ్ డ్రై డాక్ ఉందండి. నేను ఇంతకుముందు చాలా వీడియోస్ కూడా పెట్టాను. అక్కడ అన్నీ కూడా ప్రజెంట్ ఫిషింగ్ వెజల్స్ మాత్రమే వస్తున్నాయి, ఎందుకంటే జపాన్ నుండి తైవాన్కి ఇప్పుడు ఫిషింగ్ వెజల్స్ చాలా వరకు వస్తున్నాయి. మీరు ఇక్కడ చూసినట్టయితే అక్కడ కూడా ఫిషింగ్ వెజల్ ఉంది. ఇదంతా కూడా జంక్షన్ షిప్ యార్డ్ వాళ్ళదేనండి. ప్రజెంట్ ఈ చీచెన్ పోర్ట్లోనే జంక్షన్ షిప్ యార్డ్ చాలా చాలా పెద్ద కంపెనీ. మా ట్యాంకర్కి వచ్చేసి కోస్టల్ ట్యాంకర్ అండి ఇది. ఈ కోస్టల్ ట్యాంకర్ ఏంటంటే చిన్న చిన్న ఫిషింగ్ వెజల్స్, తర్వాత చిన్న చిన్నవి మినీ ట్యాంకర్స్ ఉంటాయి కదండి, వాటికి సప్లై చేస్తుందండి. సప్లై బార్జ్ లాగా అనుకోవచ్చు మీరు. ఎవరైతే పెద్ద షిప్లో చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఈ కోస్టల్ ట్యాంకర్స్ ఏమేమి చేస్తాయో. కోస్టల్ ట్యాంకర్స్ అనేవి మెయిన్గా ఓన్లీ కోస్టల్లో మాత్రమే వర్క్ చేస్తాయండి, అంటే ఎక్కువ దూరం వెళ్ళదు. కొన్ని కంట్రీస్కి అయితే ఇప్పుడు చైనా నుండి తైవాన్కి, తైవాన్ నుండి చైనా, అలాగే ఇక్కడ దగ్గర ఏవైనా కంట్రీస్ ఉన్నాయో ఆ కంట్రీస్కి అయితే తిరగడానికి అవుతుంది, కానీ ఎక్కువ దూరం అయితే వెళ్ళడానికి అవ్వదు ఈ కోస్టల్ ట్యాంకర్స్. ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా అటు బయట వైపున చాలా చాలా ప్లెజెంట్గా ఉన్నదండి. సాయంత్రం అయ్యి వచ్చింది. ఈ బ్యూటీని చూపించడానికి యాక్చువల్లీ ఈ వీడియో అయితే చేస్తున్నాను. అలాగే ఇంకోటి ఏంటంటే ప్రజెంట్ మా షిప్లో కంప్లీట్గా పెయింటింగ్స్ అంతా అయిపోయిందండి. మీరు ఇప్పుడు చూసినట్టయితే అంతా కూడా కలర్ఫుల్గా ఉంది, చూసారా? మొత్తం బ్లాక్, గ్రే, ఈ గ్రీన్ అంతా పెయింటింగ్స్ అయితే వేసేసాము. ఎందుకంటే ఆల్మోస్ట్ 1 వీక్ తర్వాత మా షిప్ సెయిలింగ్ అయితే వెళ్ళిపోవడానికి రెడీగా ఉంది. పేపర్స్ గురించి వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు మొత్తం అంతా అయిపోయిందండి మాది. ఇంజిన్ వర్క్ కానీ, డెక్ వర్క్ కానీ, అలాగే ఫార్వర్డ్ ట్యాంకర్ క్లీనింగ్ కానీ కంప్లీట్గా అయిపోయింది. చిన్న చిన్న బ్యాలెన్స్ అయితే ఉన్నది. ప్రజెంట్ మేము ఏం చేస్తున్నామంటే చిన్న చిన్న బ్యాలెన్స్ పెయింటింగ్ వర్క్స్ ఏమున్నాయో అదైతే చేస్తున్నాము. మీరు ఇక్కడ చూసినట్టయితే పైప్ లైన్స్ అన్నీ చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా ట్యాంకర్స్లోనే చాలా మామూలు అండి. ఇది మీ చిన్న ట్యాంకర్ షిప్ కాబట్టి దీంట్లో ఎక్కువ పైప్ లైనింగ్స్ అయితే ఉండవు. సో ఎప్పుడైతే మీరు పెద్ద ట్యాంకర్కి వెళ్తారో అక్కడ కొంచెం ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది జస్ట్ ఒక 2200 టన్స్ వరకు అయితే క్యారీ చేస్తుందండి మా షిప్ ఏదైతే ఉన్నదో. ఇక్కడ చూస్తున్నారుగా ఈ ట్యాంక్స్ అన్నీ కూడా సింగిల్ ట్యాంక్సే ఉంటాయండి. ఆల్మోస్ట్ ఒక 15 ట్యాంక్స్ వరకు ఉంటాయి మిడిల్తో కలిపి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫ్లో మీటర్తో పాటుగా అక్కడ పైప్స్ కూడా ఉన్నాయి కదండి, ఆ పైప్స్ ద్వారానే మేము ఫిషింగ్ వెసల్స్ కానీ, మినీ ట్యాంకర్స్ కానీ అయితే మేము ఇవ్వగలము. ఇక్కడ ఫ్లో మీటర్ చూపిస్తాను చూడండి, ఆ ఫ్లో మీటర్ వల్లనే మొత్తం అంతా వర్క్ అవుతుందండి. ఇక్కడ చూస్తున్నారుగా ఫ్లో మీటర్, అది ఆ ఫ్లో మీటర్ ద్వారానే మేము ఒక షిప్కి ఎన్ని టన్స్ ఫ్యూల్ అయితే ఇచ్చామో కౌంట్ చేయబడుతుంది. కంపెనీ మాకు ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది ఏ షిప్కి ఎంత ఇవ్వాలనేసి. యాక్చువల్లీ నా వర్క్ కూడా అదే. ప్రజెంట్ ఇక్కడ యాజ్ ఎ ట్రాన్స్లేటర్ నుంచి కార్గో ఆఫీసర్ అయితే కంపెనీ నన్ను నియమించింది. సో నేనైతే సెయిలింగ్ అయిన తర్వాత మొత్తం నా వర్క్ అంతా ఇంజిన్ రూమ్లో కాకుండా డెక్లోనే ఎక్కువ వర్క్ ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తున్నారంటే మొత్తం అంతా పైప్ లైనింగ్ చూసారా,
ఆ పైప్ లైనింగ్స్ అంతా కూడా ఫిషింగ్ వెసల్స్ కానీ చిన్న చిన్న షిప్లకు కానీ ఇస్తామండి. మా దగ్గర ఉన్న ఫ్యూల్ ఏదైతే ఉందో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాము. ఆయిల్ ట్యాంకర్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను ఎవరైతే న్యూ కమర్స్ ఉంటారో వాళ్ళకి తెలియజేయడానికి కోసం ఇంకొన్ని వీడియోస్ చేస్తానండి. అలాగే ఆయిల్ ట్యాంకర్లోనే ఇంకా చాలా మీకు తెలియాల్సి ఉన్నాయి. ఆపరేషన్ ఎలా చేయాలి, తర్వాత వచ్చేసి ఆపరేషన్ కోసం ఏమేమి డాక్యుమెంట్ అయితే అవసరం, ఇంకా డాక్యుమెంటేషను, ఇంకా టెక్నికల్గా ఇంకా ఏమేమి ఉండాలి, అలాగే ఇంజిన్ రూమ్లో కూడా ఏవేవి మిషనరీస్ అయితే యూస్ చేస్తాము, ఇవన్నీ కూడా మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. జై హింద్.